ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. సువార్త సమయానికి స్వాగతం. దేవుని వాక్యం నుంచి జ్ఞానయుక్తమైన సంగతులు మనం అందరము పరిశీలిద్దాం, గమనిద్దాం, నేర్చుకుందాం. ఈరోజు విశ్రాంతి దినం. అంటే దేవుని రాజ్య పౌరులందరూ విశ్రాంతి తీసుకోవాల్సిన రోజు. చాలామందికి విశ్రాంతి దినము, సబ్బాతు దినము అంటే వెరైటీగా ఉండొచ్చు. మన భాషలో చెప్పాలి అంటే ఇది వారాంతపు సెలవు దినం. ప్రతి దేశంలో వారం రోజుల్లో ఒకరోజు సెలవిస్తారు. ముస్లిం కంట్రీస్లో శుక్రవారం సెలవిస్తారు. ఎక్కువ శాతం కంట్రీస్లో ఆదివారం సెలవు ఉంటుంది. కొంచెం అడ్వాన్స్డ్గా ఉన్న కంట్రీస్లో, కొంచెం టెక్నాలజికల్గా అడ్వాన్స్డ్గా ఉన్న కంట్రీస్లో శనివారము ఆదివారం 2 రోజులు ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ఆ రోజున వర్క్ చేయకూడదు అని వాళ్ళ గవర్నమెంట్ రూలు. ఈ రోజున విశ్రాంతి దినము మనం పాటించాలి అని నేను అంటున్నాను. ఎందుకు పాటించాలి ఎవరైనా విశ్రాంతి దినాన్ని? ఎవరైతే ఇండియాలో ఉన్నారో వారు ఇండియన్ లా ప్రకారం నడుచుకుంటారు. ఎవరైతే ముస్లిం కంట్రీస్లో ఉన్నారో వారు ముస్లిం లా ప్రకారం నడుచుకుంటారు. అంటే ఆ దేశ చట్టం ప్రకారం నడుచుకుంటారు. మరి ఈ విశ్రాంతి దినము ఏ దేశ చట్టము? పరలోక రాజ్య చట్టము, దేవుని రాజ్య చట్టము, యేసుక్రీస్తు వారి యొక్క రాజ్య చట్టము. అర్థమవుతుందా? సో దేవుని యొక్క దేశములో ఉన్న చట్టము ఇది. ఈ చట్ట ప్రకారము ఎవరు నడుచుకోవాలి? బయట వాళ్ళు ఎవరు నడుచుకోని అవసరం లేదు. ఈ దేశంలో లేని అన్ని జనులు నడుచుకోని అవసరం లేదు. కానీ కేవలం ఈ దేశ పౌరులు ఎవరైతే ఉన్నారో, దేవుని రాజ్య పౌరులు ఎవరైతే ఉన్నారో వారు చక్కగా దీన్ని పాటిస్తూ ఆచరిస్తూ నడుచుకోవాలి. ఎందుకని? పౌరులు ఏ దేశ పౌరులు ఆ దేశ చట్టాన్ని మరి పాటించాలి కాబట్టి. మరి ఈ రోజున యేసుక్రీస్తు సంబంధులు అని చెప్పేసి ఎంతమంది డ్యూటీలకు వెళ్ళారు, ఉద్యోగానికి వెళ్ళారు, పనులకు వెళ్ళారు. వాళ్ళందరూ దేవుని రాజ్య పౌరులు ఎలా అవుతారు? అందుకే ఈ విషయాన్ని స్పష్టంగా మీ ముందుకి తీసుకురావాలని నేను మనవి చేస్తున్నాను. మనము యేసుక్రీస్తు రాజ్య పౌరులం అయితే ఆ రాజ్య చట్టాన్నే ఫాలో అవ్వాలి. అందులో వెసులుబాటు ఏం లేదు. ఇంకా తర్వాత పాటిద్దాం, రేపు పాటిద్దాం, అప్పుడు పాటిద్దాం అని. మరి అందుకే యేసు ప్రభువారు స్పష్టంగా చెప్పారు, విశ్రాంతి దినమునకు నేను ప్రభు అయి ఉన్నాను అని చెప్పాడు ఆయన. విశ్రాంతి దినము ఏం చేయాలో ఏం చేయకూడదో స్పష్టంగా ఆయన చెప్పాడు. చూడండి, మిగతా ఆజ్ఞలన్నీ కూడా మనం పాటించాలి. కానీ ఈ ఆజ్ఞ స్పష్టంగా కనపడుద్ది ఎదురుగా, మీరు పాటిస్తున్నారా లేదా అని. ఇది దేవుని బిడ్డలకి, దేవుని రాజ్య పౌరులకి ఒక గుర్తుగా దేవుడిచ్చాడు కాబట్టి దీనిని మనం తూచా తప్పకుండా పాటించాలి. నేను నా జీవితంలో కాలేజీలో ఉన్నప్పుడే ఈ విషయాన్ని తెలుసుకున్నాను. అప్పటి నుండే ఇక మార్పు లేకుండా పాటించుకుంటూ వస్తున్నాను ఇప్పటి వరకు కూడా. కాలేజీలో ఉన్నప్పటి నుంచి, బయటకు వచ్చి ఉద్యోగం చేసిన దగ్గర నుంచి కూడా ప్రతిదీ నేను విశ్రాంతి దినం పాటించుకుంటానే చేశాను. ఇప్పటికి కూడా చేస్తున్నాను. మా పిల్లల చేత పాటింపజేస్తున్నాను. వారు స్కూల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా వారి చేత మనము దేవుని రాజ్య పౌరులము, ఆ రాజ్యానికి మనం ప్రమాణ స్వీకారం చేశాం కాబట్టి బాప్తిసం దగ్గర మనం దాన్ని ఫాలో అవ్వాలి అని నిర్ణయించుకొని మేమందరం కుటుంబంగా ఫాలో అవుతాం. అందుకే ఎక్లీషియాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఫాలో అవుతున్నారు. ఎవరైతే ఈ మధ్య కాలంలో తెలుసుకున్నారో మరి దీని గురించి, వారు
కూడా దీన్ని చక్కగా పాటించడానికి తగు రీతిగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఆప్షనల్ కాదు, ఇట్స్ అ మ్యాండేటరీ కమాండ్మెంట్. అందరూ దీన్ని ఫాలో అవ్వాల్సిందే. ఎందుకని? దేవుడు పెట్టిన నియమము. ఇంకా మీరు లోతుగా దీని గురించి చెప్పమంటే చాలా ఉన్నది, చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నది దీని గురించి. ఇది పైన విషయమే నేను చెప్పింది. దేవుని యొక్క డిజైన్లో విశ్రాంతి దినం అనేది ఏమిటి, ఆయన ఎలా డిజైన్ చేశాడు మన కోసం, ఇది మానవుల కోసమే, మానవుల ఆరోగ్యం కోసమే, మానవుల యొక్క అద్భుతమైన జీవితం కోసమే నేను దీన్ని తయారు చేశానని చెప్తున్నాడు. అది ఎలానో ఇంకా వివరించాలంటే ఇంకా లోతుగా చాలా విషయాలు ఉన్నాయి. సో మొట్టమొదటిగా ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన పాయింట్ ఏంటి? విశ్రాంతి దినము. దీన్ని అందరూ ఖచ్చితంగా పాటించాలి. అందరంటే అందరూ ఎవరు? దేవుని రాజ్య పౌరులే, బయట వాళ్ళు అవసరం లేదు. ఈరోజు ఎంతమంది అయితే దేవుని ఆజ్ఞని పాటిస్తూ జీవిస్తూ ఉన్నారో ఈ రోజున వారు దేవుని రాజ్య పౌరులు అంతే. సో ఏం చేయాలి? దేవుని రాజ్యంలో ఉన్నవాళ్ళు ఈ రోజున జీవనోపాధికి సంబంధించిన ఏ పని చేయకూడదు, వంట వండుకోకూడదు, వ్యాపార ప్రయాణాలు చేయకూడదు, సమయాన్ని దేవుని కోసం వెచ్చించాలి, సంఘముగా కూడుకోవలసిన సమయం అని స్పష్టంగా లేవీకాండము 23వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. సో అందుకే దేవుని ఆజ్ఞని మనందరం శిరసావహిస్తూ ఇక్కడ ఉన్నాం. కొంతమంది జూమ్ కాల్లో జాయిన్ అయి ఉన్నారు. సో ఎవరు ఎక్కడున్నా ప్రపంచంలో ఈ యొక్క రాజ్య పౌరుడు అని అనిపించుకోవడానికి ఇది మనం తప్పగా పాటించి తీరాలి. సో అందరూ గుర్తించండి, విశ్రాంతి దినములు తప్పిపోవటం వలన ఎన్నో శాపాలు, ఎన్నో కష్టాలు, నష్టాలు ఆల్రెడీ ఇశ్రాయేలీలు ఎదుర్కొన్నారని బైబిల్లో రాయబడి ఉంది. ప్రవక్తలందరూ చెప్పారు, ఇర్మియా, యెహెజ్కేలు, యెషయా వీళ్ళందరూ చెప్పారు. కాబట్టి దేవుని పేరు పెట్టబడిన దేవుని బిడ్డలు ఈ యొక్క ఆజ్ఞని మనసారా ఇష్టపూర్వకంగా ఆచరించాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలు తప్పకుండా అందరికీ కలుగుతాయి. అందరికీ అర్థమైందా నేను చెప్పింది ఇప్పుడు? సో ఎందుకు ఈ రోజున మనం ఫాలో అవ్వాలో చెప్తున్నాను అనమాట. ఇది సృష్టికర్త యొక్క డిజైను, సృష్టికర్త యొక్క కమాండ్మెంటు. ఇట్స్ నాట్ ఏ ఆప్షనల్ కమాండ్మెంట్, ఇట్ ఈజ్ అ మ్యాండేటరీ కమాండ్మెంట్. హృదయపూర్వకంగా దీన్ని ఫాలో అవ్వాలి. ఓకే, నెక్స్ట్. సో యేసు ప్రభువారు సువార్త చెప్పారు. ఆయన మెసేజ్ని పక్కన పడేసి యేసు ప్రభువారు చుట్టూ తిరుగుతున్నారు చాలామంది. యేసు ప్రభువారు ఎవరో గుర్తించకుండా ఆయన మెసేజ్ను కూడా అర్థం చేసుకోలేము. యేసు ప్రభువారిని గుర్తించాలి, ఈయన ఎవరు అని. యాక్చువల్గా ఈ రోజున ఒక సీక్రెట్ చెప్తున్నాను, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తున్నాను. యేసు ప్రభువారు ఎవరో అర్థం కాకపోతే ఎవ్వరూ కూడా నిజముగా మంచి జీవితము పొందుకోలేరు, హ్యాపీ జీవితం పొందుకోలేరు, భవిష్యత్తు బాగా ఉండదు. ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఎవరిని అంటే యేసు క్రీస్తు ప్రభు వారిని. మతము, మత సంబంధులు అందరూ కూడా యేసు ప్రభు వారిని రాంగ్గా అర్థం చేసుకున్నారు. కాబట్టి వారిలో ఎవ్వరూ కూడా రక్షించబడరు, అందరూ నశిస్తారు అని చెప్తున్నాను నేను. యేసు ప్రభువారిని అర్థం చేసుకుంటేనే మనకి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకో తెలుసా? జాగ్రత్త వినాలి. యేసు ప్రభువారు పొందిన భవిష్యత్తు మనందరూ కూడా ఇవ్వాలని ప్రభువారు యేసు ప్రభువారిని పంపించారు. యేసు ప్రభువారి యొక్క జీవితము, ఆయన ఎంత అద్భుతమైన భవిష్యత్తును పొందుకున్నారో ఇప్పుడు అది కూడా అంటే అదే మానవులకి చెందాలని ఆయన్ని పంపించారు. కానీ ఈ రోజున మానవులు ఏం చేశారు? యేసు ప్రభువారిని ప్రత్యేకపరిచి ఆయన దేవుణ్ణి చేసి ఆయనకి పూజలు చేస్తూ ఆరాధనలు చేస్తూ దూరంగా పెట్టి దేవుడు అని చెప్పేసి వీరు దూరంగా ఉండి కేవలం ఆరాధనలు, యాచనలు, ఆచారాలు, పండుగలు మాత్రమే చేస్తున్నారు. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ద మెయిన్ పాయింట్ ఈజ్ యూ అండ్ ఐ will become like Jesus Christ. That is why
గాడ్ ద ఫాదర్ సెంట్ జీసస్ క్రైస్ట్. యేసుప్రభువారిని ఎందుకు పంపాడు దేవుడు? అబ్బాయి నీ భవిష్యత్తు ఇదిగో, ఈయనకి ఏది వచ్చిందో అదే నీ భవిష్యత్తు, ఈయనలాగా నువ్వు అవుతావు, ఈయన నా కుమారుడు, మీరు నా కుమారులే, ఈయన నా కుడిపార్శ్వంలో కూర్చున్నాడు, ఇప్పుడు మీరు కూర్చుంటారు. అంతేగాని మీరు ఈయన దేవుణ్ణి చేసి పూజించి ఆరాధించడం కాదు చేయాల్సింది. యూ హ్యావ్ టు బీ లైక్ హిమ్. ఆయన వలె నువ్వు ఉండాలి, ఆయన వలె మాట్లాడాలి, ఆయన వలె జీవించాలి. అపవాది ఎంత ట్రిక్ ఇక్కడ ప్లే చేశాడు తెలుసా? ఏం చేశాడు? యేసుప్రభు వారు మనకి దేవుడు, ఆయన్ని మనం ఆరాధిద్దాం, పూజిద్దాం అని అలా రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్ళిపోయారు. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, మనము ఏ పొజిషన్ నుంచి అయితే పడిపోయామో అది యేసుక్రీస్తు వారు పొంది చూపించాడు. యేసుక్రీస్తు వారిని చూచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇది నా భవిష్యత్తు, ఆయన నా బ్రదరు, జ్యేష్ఠుడు, ఆయన ముందుగా మృతులలో నుంచి లేచి వెళ్ళాడు, ఆయన వలె మనమందరం కూడా మన వరసలో మనం కూడా వెళ్తాము అని స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారు ఎవరిప్పుడు? ఆయనను చూసి మన భవిష్యత్తు కూడా ఇలానే ఉంటుంది, మన పొజిషన్ కూడా ఇలానే ఉంటుందని అర్థం చేసుకోవడానికి వచ్చిన ఆయన. కానీ మానవులు వెనకుండా అపవాది ఏం చేశాడు? మానవుల్ని ట్విస్ట్ చేసేసి యేసు ప్రభువారిని దేవుణ్ణి చేసి ఆయన చుట్టూ బైబిల్లో లేని పండుగలు అల్లేసి నీతికి పరిశుద్ధతకి మనుషుణ్ణి అంటే మానవుణ్ణి దూరం చేసేస్తున్నాడు. ఎంత దారుణమైన పరిస్థితి! మీ అందరికీ వినుచున్న ప్రతి ఒక్కరికి కొన్ని వచనాలు చూపిస్తాను, కొన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, మీకు అర్థమైంది. ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, మానవ జీవితం అంటే ఏంటి? మానవ జీవితం ఎందుకు అసలు? ఎందుకండి 80 సంవత్సరాలే జీవించి చనిపోవాలా? అర్థం లేదా మానవ జీవితానికి? అర్థం పర్థం లేకుండా ఏదో ఒక 80 సంవత్సరాలు బతికేసి చనిపోవాలా? మళ్ళీ చనిపోయిన వాళ్ళని ఇలా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఇక అదే పని మనకి? ఏం చేయాలి అసలు? వాట్ ఈజ్ లైఫ్? అసలు లైఫ్ అంటే ఏంటి? నేనేమంటాను, మానవులు మర్చిపోయి చాలా వందల సంవత్సరాలు అయిపోయింది. మానవులు మర్చిపోయారండి. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా ఏ దేశం నుండి వచ్చాడో ఆ దేశం మర్చిపోతే ఎలా వెళ్తాడు అని భక్తుడు అంటున్నాడు. చూడండి, మనము మన జీవితాన్ని అర్థం చేసుకునే పరిస్థితికి ఇప్పుడు దేవుడు జ్ఞానం ద్వారా ఇవ్వబోతున్నాడు. వాట్ ఈజ్ హ్యూమన్ లైఫ్? ఎందుకు మానవులు పుట్టి ఏం చేద్దామని? బియ్యం పుచ్చిపోతాయని పుట్టారా? తినటానికి పుట్టారా? తాగడానికి పుట్టారా? ఎంజాయ్ చేయడానికి పుట్టారా? అంతేనా లైఫ్? మానవ జీవితం ఎందుకు? యేసుప్రభు వారిని గమనిస్తే, గుర్తిస్తే మనకి అర్థమైంది. అందుకే యేసుప్రభు వారు దేవుని రాజ్య సువార్త చెప్పాడు. ఎందుకు చెప్పాడు తెలుసా? ఇప్పుడు చూపిస్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం గమనిద్దాం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరుచుచున్నారు కారా? వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకముందుంచుకున్న ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండును. ఆ భాష ప్రస్తుతం చదువుతున్న యవనస్తుడికి కానీ ఎవరికి కానీ కొంత గలిబిలిగా ఉండొచ్చు. దాని మీనింగ్ నేను చెప్తాను చూడండి. మీరు ఏ దేశం నుంచి వచ్చారో ఆ దేశం మర్చిపోతే ఎలా వెళ్తారు? మీ దేశం ఇది కాదు అని మీకు అర్థమయ్యేటట్టు చెప్పేది ఎవరు? మనం పరదేశులము యాత్రికులమై ఉన్నామని సంగతి ఎవరికి అర్థమైంది? మానవ జీవితము దేవుడు దేనికోసమైతే సృష్టించాడో అది మర్చిపోయామంట మనం.
వేరే దేశంలోకి వచ్చి పడిపోయి వేరే జీవితం జీవిస్తూ ఉన్నాం. భయంకరమైన జీవితం జీవిస్తూ ఉన్నాం మానవులుగా. మీకు కనుక మీరు ఏ దేశస్థులో అర్థమైతే ఆ దేశానికి వెళ్ళిపోతారుగా. ఆ దేశమే దేవుని రాజ్యము. మనము దేవుని రాజ్యం కోసము నిర్మించబడ్డాము. లోకం పుట్టినది మొదలుకొని మీకోసం నిర్మించబడిన దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనుడి అని యేసు ప్రభువారు చెప్పారు. చూడండి, పాయింట్ మీకు అర్థమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఏ పాయింట్ మీకు అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్తే? జాగ్రత్తగా గమనించండి. హ్యూమన్ లైఫ్ అంటే ఏంటి అంటే యేసు ప్రభువారు చెప్పిన శుభవార్తలో ఉన్నది. ఆయన ఒక దేశం గురించి చెప్పాడు. ఆ దేశము మనదంట. మనం ఆ దేశంలో జీవించుటకు నిర్మించబడ్డామంట. ఇక్కడ వచ్చి పడ్డామంట. మీరు ఈ దేశాన్ని మర్చిపోయారు. ఎలా బాబు అంటున్నాడు. మీరు యాత్రికులు పరదేశులై ఉన్నారని తెలియక ఏదేదో చేస్తున్నారు. మరణం అవుతున్న మానవులను చూసి అర్థం కావట్లేదు చాలామందికి. ఎందుకు మరణిస్తారో, ఎందుకు పుడతారో. ఎస్టర్డే కర్నూలు జిల్లాలో జరిగిన బస్ యాక్సిడెంట్ మీ అందరికీ తెలుసా? 20 జీవితాలు అక్కడ అట్లా రెప్పపాటులో నాశనం అయిపోయాయి. వారి ఆశలు, వారి కోరికలు, ఏమండి, వారి ఎంజాయ్మెంట్ ఏమైపోయింది చెప్పండి. ఒక తల్లి తన కూతుర్ని మరి బెంగళూరు తీసుకెళ్తుంది. సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది కాబోలు అక్కడ డ్రాప్ చేయడానికి వెళ్తుంది. ఇద్దరూ చనిపోయారు. మరి ఆ పిల్ల కష్టపడి చదివిన చదువు ఎక్కడికి వెళ్ళింది, జాబ్ ఎక్కడికి వెళ్ళింది, శాలరీ ఎక్కడికి వెళ్ళింది, వాళ్ళ లైఫ్ ఏమైంది? నేను ఎందుకు అడుగుతున్నానంటే వాట్ ఈజ్ లైఫ్ అని అర్థం చేసుకునే పాయింట్ దగ్గర ఈ విషయం చెప్తున్నాను. మీరు ఏం అర్థం చేసుకుంటున్నారు లైఫ్ని? దేవుడు మానవులకి జీవితం ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నారు? అది మర్చిపోయి చాలా ఏళ్ళు అయ్యిందండి మానవులు. ఎందుకో తెలుసా? మనము ఎక్కడైతే ఏ దేశంలో అయితే ఉండాలో ఆ దేశం మానేసి వేరే దేశంలో వచ్చి ఉంటున్నాం కాబట్టి. ఇక్కడ ఉంటే మనకేం అర్థం కాదు కాబట్టి. అందరికి అర్థమవుతుందని చెప్పేది. అందరు జాగ్రత్తగా వింటే ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. ఇంతకీ మానవుడు ఏం సాధిద్దామని పరిగెడుతున్నాడు ఈ లోకంలో? ఏం పాముకుందామని పరిగెడుతున్నాడు ఈ లోకంలో? అందరూ మళ్ళీ ఫిలాసఫీ చెప్తారు. వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేదు, మరి వెళ్ళేటప్పుడు ఏమి తీసుకుపోరు. వచ్చేటప్పుడు నేకిడ్గానే వచ్చాడు, వెళ్ళేటప్పుడు నేకిడ్గానే వెళ్తాడు అని ఏదో ఫిలాసఫీ చెప్తారు. ఫిలాసఫీలు చెప్పడం కాదు. వాట్ ఈజ్ లైఫ్? ఏంటి లైఫ్? మరి లేఖనం ఏం చెబుతున్నది? ఈరోజు నేను ప్రత్యేకంగా మీ అందరికీ చెప్తున్నా, వినేవారందరికీ, యేసు ప్రభువారిని దేవుణ్ణి చేయొద్దు. యేసు ప్రభువారిని జాగ్రత్తగా గమనించండి. అది మన లైఫ్. అలా ఉండాలి మన లైఫ్. ఆయన పొజిషనే మన పొజిషను. అర్థమవుతుందా? యేసు ప్రభువారు మన మోడల్ అండి, మన మోడల్. మనము ఆయన వలె అవుతాము అని చెప్తున్నాడు దేవుడు. అందుకే యేసు ప్రభువారిని ఏమన్నారు? మనుష్య కుమారుడు అన్నారు. ప్యూర్ మనిషి అంటండి యేసు ప్రభువారు. మనందరం ప్యూర్ మనుషులుగా లేము. చాలామంది మనుషులని చెప్పుకోవడానికి కూడా మరి అర్హత లేకుండా ఉన్నారు. చాలామంది జంతువుల వలె ప్రవర్తిస్తూ ఉన్నారండి. క్రూర మృగాల వలె ప్రవర్తిస్తూ ఉన్నారండి. యేసు ప్రభువారు ఒక ప్యూర్ మానవుడు, మనుష్య కుమారుడు. నీవు నేను కూడా యేసుక్రీస్తులాగా అవ్వాలని కోరుతుంటే మీరు యేసుక్రీస్తు దేవుణ్ణి చేస్తారు. ఆయన్ని ఆరాధించడానికి, పూజించడానికి త్రిత్వం అని చెప్తారు, ఏదేదో చెప్తారు. వాక్యం అదేం చెప్పట్లేదు. వాక్యం కేవలం ఒకటే చెప్తుంది, యేసు ప్రభువారి యొక్క తండ్రి, మన యొక్క తండ్రి ఒక్కళ్ళే. యేసు ప్రభువారిని పంపించి మన పొజిషన్ మనకి ఇప్పించటానికి ఆ యొక్క సంకల్పం చేశాడు తండ్రి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏం రాయబడి ఉంది మీ అందరికీ తెలుసు కదా. యేసు ప్రభువారిని ఎందరైతే అంగీకరించారో, ఎందరైతే తెలుసుకున్నారో, ఎందరైతే అర్థం చేసుకున్నారో వారందరికీ దేవుని కుమారులు, అంటే
కుమారుడు కుమార్తె ఆగలుగుటకు అధికారము అనుగ్రహించెను. స్పష్టంగా రాయబడి ఉంది. చాలామంది యేసుప్రభువారిని దేవుడిగా పూజించడం మొదలెట్టారు, కానీ యేసుప్రభువారిలాగా జీవించడం మొదలెట్టలేదు. ఎందుకంటే వారి జీవితాల్లో కేవలము దుష్టత్వం నిండి ఉన్నది. అంటే కేవలం యేసుప్రభువారికి ప్రార్థన చేయటం, ఆరాధించటమే కానీ యేసుప్రభువారిలాగా జీవించడం అనేది వారికి చేత కాదు. కాబట్టి అపవాది మాయలో ఉండి యేసుప్రభువారిని దూరం నెట్టేస్తున్నారు. దేవుడిగా మీకు మేము పుట్టినరోజు చేస్తాం, మీరు చనిపోయిన రోజు చేస్తాం, మీరు తిరిగి లేచిన రోజు చేస్తాం, మీరు దగ్గితే ఒక పండుగ, తుమ్మితే ఒక పండుగ, మరి యెరూషలేములోకి ఎంటర్ అయితే ఒక పండుగ, యెరూషలేము నుంచి బయటికి వెళ్తే ఒక పండుగ, ఇట్లా చేస్తాం. కానీ మేము మాత్రం నీకులాగా జీవించలేం ప్రభువా అంటున్నారు. వీళ్ళు ఆరాధన చేస్తారంట యేసుప్రభువారికి, కానీ యేసుప్రభువారి లాగా జీవించలేరంట. నేను ఈ రోజున మీ అందరికీ ఒక మెయిన్ పాయింట్ చెప్తున్నాను. హూ ఈజ్ జీసస్ క్రైస్ట్? జీసస్ క్రైస్ట్ ఈజ్ నథింగ్ బట్ యూ అండ్ మీ, నీవు నేనే. ఆయన మన పొజిషన్ చూపించడానికి వచ్చాడు. ఇలా మీరుండాలి, నేను ఏ పొజిషన్కి అయితే వెళ్తున్నానో మీరు ఆ పొజిషన్కి రావాలి, అదే మీ యొక్క జీవిత లక్ష్యము అని యేసుప్రభువారు చెప్తున్నారు. ఎంతమందికి అర్థమైంది? ప్రియా దేవుని బిడ్డలారా, దిస్ ఈజ్ వాట్ గాడ్ ద ఫాదర్ ఈజ్ టెల్లింగ్ us త్రూ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ద్వారా మనకి చెప్పవలసిన మెసేజ్ ఇదే. మీ రాజ్యం మీరు వచ్చేసేయండి, యేసుక్రీస్తును చూడండి, ఆయన వలె మీరు కూడా రాజులవుతారు, యాజకులవుతారు. అందుకే పేతురు ఏమన్నాడు? మనము రాజులైన యాజక సమూహము, ప్రత్యేకించబడిన వంశము, పరిశుద్ధ జనము. అందరికి అర్థమవుతుందా లేదా? సో ఈ విధంగా అర్థం చేసుకున్నట్లో ఇంకొంచెం ముందుకెళ్దాం. ఒక్కొక్క పాయింట్ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎందరైతే ఈ వాక్యము వింటున్నారో వారందరూ ఓపెన్ మైండ్తో వినాలి. మెసేజ్ ఎంతసేపు చెప్పామన్నది కాదు పాయింట్, ఎంత మీకు అర్థమైందన్నది పాయింట్. గంట చెప్పానా, 2 గంటలు చెప్పానా, ఇది కాదు పాయింట్. మీకు ఎంత రిసీవ్ అయింది, అర్థం ఉందా, అసలు ఇంటలెక్చువల్గా ఏమన్నా పాయింట్ ఉందా, ఇది మనం దీనిలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సో ఇప్పుడు అర్థమైందా యేసుప్రభువారు ఎవరు? యేసుప్రభువారు ఈజ్ నథింగ్ బట్ యూ అండ్ మీ. మన మోడల్ ఆయన. అంటే మనం ఏదైతే పోగొట్టుకున్నామో అది మనకి తిరిగి ఇవ్వటానికి మరియు మన పొజిషన్లోకి మనల్ని తీసుకెళ్ళటానికి వచ్చిన వారే యేసుప్రభువారు. అక్కడ ఉంది అర్థం. దేవుడు మానవుల్ని తన కోసం నిర్మించుకున్నాడు, తన రాజ్యంలో ఉండటానికి. మనమేమో ఆయన రాజ్యం వదిలి వేరేగా జీవిస్తూ ఉన్నాము. ఈ అపవాది మాయలో పడిపోయి అపవాది రాజ్యంలో రాంగ్ టార్గెట్స్ పెట్టుకొని, రాంగ్ గోల్స్ పెట్టుకొని కింద పడుతూ మీద పడుతూ నానా ఇబ్బందులు బాధలు పడుతూ ఉన్నాము. నేను చెప్పేది ఇంకా చాలా సూక్ష్మంగా కూడా చెప్పగలను. చాలామంది పెళ్లి చేసుకుంటారు, బాధపడతారు. చాలామంది పెళ్ళి అవ్వదు, బాధపడుతూ ఉంటారు. చాలామందికి పిల్లలు లేరు, బాధపడతారు. చాలామందికి పిల్లలు పుడతారు, బాధపడతారు. చాలా భయంకరమైన పొజిషన్ అనమాట. ఈ యొక్క అపవాది లోకంలో డబ్బు లేకపోయినా ప్రాబ్లమే, డబ్బు ఉన్నా ప్రాబ్లమే. డబ్బు అనేది ఎలా హ్యాండిల్ చేయాలో చాలామందికి తెలియదు. ఉద్యోగం ఉంటే ఒక ప్రాబ్లం, ఉద్యోగం లేకపోతే ఇంకో ప్రాబ్లం. యు సీ, పీపుల్ డిడ్ నాట్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ లైఫ్. జీవితం చాలామందికి అర్థం కావట్లేదు. అసలు దేవుని పేరిట వెలిసిన ఈ మతానికి అసలే అర్థం కావట్లేదు. అందుకే చాలామంది చాలా మోసభక్తిలో ఉన్నారు, మాయా భక్తిలో ఉన్నారు. వాళ్ళందరూ నశిస్తారని మాత్రం చెప్తున్నాను. క్రైస్తవ మతములో ఉన్నవారు ఎవ్వరూ కూడా దేవుని రాజ్యము చేరతారని నేను అనుకోవట్లేదు. అందరూ గమనించాలి. వాళ్ళందరూ వృధా ప్రయాసపడుతున్నారు. రేపొద్దున ప్రభువారు అంటారు, మీరు వ్యర్థముగా నన్ను ఆరాధించారు, మీరెవరో నాకు తెలీదు అంటాడు. ఎందుకని? యేసు ప్రభువా ఊరూరా గ్రామం తిరిగి చెప్పిన శుభవార్త వాళ్ళు రిసీవ్ చేసుకోకుండా ఏదో సిలువ సువార్త, ఆయన చెప్పని సువార్తను ఏదో నమ్మి ఆయన ఆజ్ఞాపించని పండుగలు పాటించి ఆయన వద్దని చెప్పినవి చేసి కూడా వస్తారంట ఆయన దగ్గరికి. నీ నామమును మేము అది చేశాము ఇది చేశామని. యేసుప్రభువారు అంటారు, మీరెవరో నాకు తెలియదే.
మీరు నా అధికారానికి లోబడినప్పుడు మీరెవరు, నేనెవరు? నేను రాజుని, ఐఎమ్ ఎ కింగ్ అండ్ యూ సపోజ్ టు లిసన్ టు మీ, బట్ యూ డింట్. నీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేసి ఇప్పుడు వచ్చి మళ్ళీ దేవుని రాజ్యం అంటే అది ఎట్లా కుదురుద్ది? ఇట్స్ ఎ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్లో మీరు వచ్చినప్పుడు ఏం చేయాలి? అధికారానికి లోబడాలి, విధేయులు అవ్వాలి. ఎలా? నేను ఎలా విధేయుడయ్యానో అలాగా. చాలామందికి యేసుక్రీస్తు ఇంకా అర్థం కాలేదు. యేసుక్రీస్తు అర్థం కాకపోతే ఆయన చెప్పిన మెసేజ్ అర్థం కాదు. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం. ఇప్పుడు యేసు ప్రభువారి గురించి స్పష్టంగా తెలుసుకుందాం, ఆయన ఎవరు అనే విషయాన్ని. ఓకే, ఆయన ఏమని చెప్పాడంటే, నేను తండ్రి చేత పంపబడిన వాడను. చూడండి, నాకంటే తండ్రి గొప్పవాడు అని చెప్పాడు. కానీ తండ్రిని కుమారుణ్ణి కలిపేసి త్రిత్వం చేస్తారు వీళ్ళు. ముందు యేసు ప్రభువారిని అర్థం చేసుకోవటంలోనే అసలు పాయింట్ ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 28వ వచనం, నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన యెడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించుదురు. అక్కడ పాయింట్ ఏముంది? తండ్రి నాకంటే గొప్పవాడు. ఈయన తండ్రిని ఎప్పుడు చెప్పుకోలేదండి. 5వ అధ్యాయము 30వ వచనము ఇదే పుస్తకం చూడండి. నా అంతటి నేను ఏమీ చేయలేను, నేను వినినట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారం చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. ఎంత స్పష్టంగా యేసుప్రభువారు చెప్తున్నారు. నేను నా సొంత చిత్త ప్రకారం ఏది చేయను, తండ్రి ఏది చెప్తే అది చేస్తా. నేను చెప్పలేదండి, వాక్యంలో యేసుప్రభువారు అన్నారు, నా అంతటా నేను ఏమీ చేయలేను అంటున్నాడు. అసలు మరి యేసుప్రభువారు దేవుడు అనేవాళ్ళు ఎంత దారుణంగా మోసపోతున్నారో అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచనంకి వెళ్దాం. 17వ అధ్యాయం 3వ వచనం ఇదే పుస్తకం. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటియే నిత్య జీవము. ఇక్కడ ఇద్దరు కనపడుతున్నారు. అద్వితీయ సత్యదేవుడు అంటే వన్ అండ్ ఓన్లీ గాడ్. అది నువ్వు తండ్రి, నీవు పంపున నన్ను ఈ లోకం గుర్తిస్తేనే ఎవరికైనా నిత్య జీవం. ఇందాక నేను అదే చెప్పా. చూడండి, యేసుప్రభువారిని గుర్తించడం అంటే ఏంటి అర్థమైంది మీ అందరికీ? సాయంత్రం అడుగుతా. యేసుప్రభువారు ఎవరు? ఆయన గుర్తించడం అంటే ఏంటి? ఆయన మనమే. ఆ పొజిషన్లో ఉండాల్సింది మనమే. ఆశ్చర్య కార్యాలు చేస్తూ నడవాల్సి జీవించాల్సిన మనం ఎలా ఉన్నాము? పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకుండా ఉన్నాము. యేసుప్రభువారు అయితే అలా కాదు కదా, ఆయన పాపం చేయలేదు, అందుకే అద్భుతంగా జీవించాడు. నెక్స్ట్ వచనం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. ఎందుకు చూపిస్తున్నాను ఇవి ఇప్పుడు? మీ అందరికి పాయింట్ అర్థమవుతుందా? యేసు ప్రభువారు ఎవరో మనందరికీ తెలియకపోతే సువార్త అర్థం కాదు, జీవితం యొక్క మర్మం అర్థం కాదు, అసలు యేసు ప్రభువారు చెప్పిన మెసేజ్ ఏంటో కూడా అర్థం కాదు. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. చూసారండి, యేసుప్రభువారు ఏమన్నారు? ఫాలో మీ అన్నాడు. అంటే ఎందుకని ఫాలో మీ అంటే అర్థం ఏంటి? చాలామందికి ఫాలో మీ కూడా తెలియదండి. డూ యాజ్ ఐ డూ. కానీ రిలీజన్ ఏమంటుంది? నో ప్రభా, నువ్వు దేవుడివి, మీకు మేము పుట్టినరోజు చేస్తాం, మిమ్మల్ని దండేసి దండం పెట్టి ఆరాధిస్తాం, మీకులాగా నడవమంటారు, మీకులా జీవించమంటారు. ఏంది మీరంటే దేవుడు, మేము కాదు అని చెప్తారండి వీళ్ళు. ఫాలో మీ యేసుప్రభువారు అంటుంది, ఎవడైనా నన్ను వెంబడింపకోరని యెడల, నన్ను ఫాలో అవ్వాలంటే ఎట్లా ఫాలో అవ్వాలి? అదే పుస్తకము 5వ అధ్యాయం 48వ వచనం జాగ్రత్తగా గమనించండి, అందరూ చూడాలి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఇది ఎందుకు చెప్తాడండి? అసలు
చాలామంది ఏమంటారు, మనం మానవులం కదా, పాపాలు చేయకుండా ఉండలేము, పాపాత్ములుగానే ఉంటాము, ఆయనంటే దేవుని కుమారుడు, ఆయనంటే చక్కగా ఉంటాడు, మనం ఎక్కడ ఉంటాము? ఇది పచ్చి అబద్ధము. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీ తండ్రి ఎలా ఉన్నాడో మీరు అలా ఉండాలి. పేతురు పత్రికలో ఇదే మాట చెప్పాడు. మన తండ్రి పరిశుద్ధుడు కనుక మనందరం పరిశుద్ధులై ఉండాలి. ఒకవేళ పరిశుద్ధంగా మనం ఉండలేకపోతే ఆయన ఎందుకు చెప్తాడు? మనం పరిపూర్ణులుగా ఉండలేని పరిస్థితి ఉంటే ఈ లోకంలో ఈ వాక్యం ఎందుకు ఉంటుంది అసలు? ఇక్కడ రీజనింగ్ సరిగ్గా చేయాలి. ఇట్ ఈజ్ పాసిబుల్. అర్థమవుతుంది అందరికీ? సో జీసస్ డిడ్ కమ్ టు బికమ్ గాడ్. యేసుప్రభువు దేవుడు అవడానికి రాలేదు, దేవుణ్ణి మనకి పరిచయం చేయడానికి వచ్చాడు. మరియు ఆయన వలె మిగతా మనం అందరము జీవింప చేయటానికి వచ్చాడు. మన భవిష్యత్తును మనకి తెలపడానికి వచ్చాడు. హీ కేమ్ టు రివీల్ గాడ్ అండ్ టు మేక్ అస్ సన్స్ ఆఫ్ గాడ్ జస్ట్ లైక్ హిమ్. ఎంతమందికి అర్థమైంది? ఈ లోకంలో చాలా మోసం ఉందండి, చాలా మోసం జరుగుతుంది. ఓకే, రెండో పాయింట్ ఏంటంటే యేసు ప్రభువారు ఎవరో గుర్తించడంలో ఆయన పర్ఫెక్ట్ మానవుడు. అదేంటి మనం మానవులం కదా అని అడగచ్చు మీరు. మన పితరుడు ఎవరు? ఆదాము. ఆదాము ఏమయ్యాడు? కరప్ట్ అయిపోయాడు. దేవుని పోలికలో సృష్టించబడిన మానవుడు, ఆ ఇమేజ్ కరప్ట్ అయిపోయింది. అందుకే రెండో ఆదాం రావాల్సి వచ్చింది. మీరు కరప్ట్ అయిపోయిన మానవులు ఇప్పుడు ఎలా అయితే మొదటి ఆదాంలాగా పాపం చేస్తూ బతుకుతున్నారో, ఇప్పుడు నేను రెండో ఆదాం వచ్చాను, నాకులాగా మరలా మారండి. ఎందుకు? మీ భవిష్యత్తు మీరు పొందుకోవటానికి, మీ రాజ్యం మీరు వెళ్తానికి, మీ జీవిత పరమార్థం మీరు తెలుసుకోవటానికి. మానవులుగా లైఫ్ ఎందుకని అడుగుతున్నాను నేను. ఏం చేయడానికి ఇక్కడ? అది దేవుని చేతిలో ఉన్నది. దేవుని కోసం మనల్ని నిర్మించాడు, మన కోసం మనం కాదు. ఉదాహరణకు చెప్తాను, మిక్సీ కోసం పనిచేయదు. గ్రైండర్ కోసం జీవించదు. బైకు, కారు, వాటి కోసం అవి జీవించవు. వీఆర్ జస్ట్ లైక్ దోస్ ప్రోడక్ట్స్. వీఆర్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ గాడ్. వీ నీడ్ టు వర్క్ ఫర్ హిమ్. అప్పుడే మన జీవితానికి శాంతి, సమాధానం, ఆరోగ్యం, ఆనందం ఉంటుంది. నిజంగా ఎంజాయ్ కూడా చేయొచ్చండి. మరి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి అందరూ. ఆదాము కరప్ట్ అయిపోయాడు, రెండో ఆదాము అందుకే వచ్చాడు. లేకపోతే రెండో ఆదాము గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడన్నా అర్థమైంది అందరికీ? సో దేవుడు తన పోలికలో మనల్ని సృష్టించాడు. తనకి అవసరం ఉంది, తన పక్షముగా మనం ఏదో పని చేయాలి. మన జీవితము నిత్య జీవితంకి వెళ్ళడానికి దేవుడు నిర్ణయించాడు. ఇంకొక లైన్ ఉంది, యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. అర్థం చేసుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అంటే ఏంటో తెలుసా? గాడ్ ఈజ్ అవుట్ సైడ్ ద టైం. సమయానికి బయట ఉన్నాడండి దేవుడు. ఎంతమందికి అర్థమైంది ఈ స్టేట్మెంటు? దేవుడు సమయంలో లేడు. హీ ఈజ్ అవుట్ సైడ్ ద టైం. హీ క్రియేటెడ్ టైం. ఆ సమయాన్ని, ఆ జీవితాన్ని, ఈ యూనివర్స్ని క్రియేట్ చేసిన దేవుడు ఏం చేశాడు? దీన్ని ఎంతో ప్రేమించాడు. ఇది కరప్ట్ అయిపోయింది. దీన్ని మరలా యథాస్థానానికి తీసుకురావడం కోసం తన కుమారుని పంపాడు, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. మనం పండుగలో చూసాము, సర్వ సృష్టి కూడా మరలా ఎలా నూతన పరచబడుద్దో అని. ఇప్పుడు ఈ లోకం కరప్ట్ అయి ఉన్నదండి. ఈ యూనివర్స్ మొత్తం కూడా నాశనానికి లోనై ఉన్నది. యోహాను 3:16. సో నాశనానికి లోనై ఉంటే యేసు ప్రభువారి ద్వారా దీన్ని రెన్యూ చేయడానికి వచ్చాడు. దీని అర్థం ఏంటి చూడండి. ఇక్కడ అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు
యేసు ప్రభువారు పుట్టారు. చెప్దాం, ఇంక ముందుకెళ్దాం. యేసు ప్రభువారు ఎక్కడున్నారో ఈ లోకానికి రాకముందు. యేసు ప్రభువారు వచ్చింది ఎందుకు? ఈ యూనివర్స్ మానవులతో సహా నశించిపోకుండా జీవించటానికి ఆయన్ని పంపాడు. ఎంతమందికి అర్థమైంది? మనము జీవంలో ఉన్నాం కాబట్టి మాట్లాడుతున్నాం కానీ వింటున్నాం, కానీ మనం అసలు జీవంలోనే లేవనుకోండి. ఇప్పుడు టోనీ అక్కడ లేడు, ఏం మాట్లాడతాం? సంజయ్ అక్కడ లేడు, ఎవరితో మాట్లాడతాం? ఇక్కడ ఎవరు లేరు, బ్రదర్ లేడు అనుకోండి, ఎవరితో మాట్లాడతాం? జీవంలో ఉన్నాం కాబట్టి మనం మాట్లాడుతున్నాం. ఇలాంటి అవకాశం కల్పించింది ఎవరు? సృష్టికర్త అయిన తండ్రి. ఆ లైఫ్ని కంటిన్యూస్గా ఉంచాలనే కదా దేవుడు మనల్ని ఇంత చెప్తున్నది. ఎంతమందికి అర్థమవుతుంది? సో గాడ్ లవ్ దిస్ యూనివర్స్, వరల్డ్ అంటే దిస్ యూనివర్స్ సో మచ్. ఎంతో ప్రేమతో చేసుకున్న దీన్ని దేవుడు రక్షించాలని కొడుకుని పంపించాడు. రైట్, నెక్స్ట్కి వెళ్దాం. యేసు ప్రభువారు ఎక్కడున్నారు? ముందు అసలు ఎక్కడైనా ఉన్నాడా ఆయన భూలోకానికి రాకముందు? అందరికీ అర్థమవుతుంది నేను అడిగిన ప్రశ్న. ఎందుకంటే యేసు ప్రభువారిని దేవుణ్ణి చేసి ఆరాధించడానికి పూనుకుంటున్నారు కాబట్టి చాలామంది, వారందరికీ నా ప్రశ్నే ఇదే. యేసు ప్రభువారు ఎక్కడున్నారని నీ ఉద్దేశం? పుట్టక మునుపు దేవుని వాక్యంలో చూపించండి ఎక్కడైనా. అదేమనంటే ఆది యందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని యందు ఉండేను, వాక్యం దేవుడే. అక్కడ యేసు ప్రభువారు ఉన్నట్టు చెప్పట్లేదే. ఆ వాక్యం గ్రీకు భాషలో ఏం రాయబడింది తెలుసా? లోగోస్ అని రాయబడింది. లోగోస్ మీన్స్ ఎక్స్ప్రెషన్. లోగోస్ అంటే ఎక్స్ప్రెషన్ అండి. వాక్యం అంటే మాట. మాట ఎట్లా జీవుడవుతాడు? జీవి ఉంటే జీవి అని చెప్పేవాడు దేవుడు. ఇక్కడ ఉన్నాడు నా కొడుకు, నా పక్కనే ఉన్నాడని చెప్పేవాడు. చెప్పట్లా దేవుడు. నా పక్కన నా ప్లాన్ ఉంది అంటున్నాడు. నా పక్కన నా వాక్యం ఉన్నది. లోకం పుట్టక ముందే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అంటున్నాడు ప్రభువారు. బ్యాకప్ ప్లాన్ యేసు ప్రభువారు. నేను లోకాన్ని సృష్టిస్తున్నాను, పొరపాటున ఏదైనా మిస్టేక్ జరిగి అటు ఇటు ఇటు దట్ అయితే ఈ ప్లాన్ అప్లై చేస్తా. ఆ ప్లాన్ పేరే యేసుక్రీస్తు వారు. పేపర్ మీద ఉన్న ప్లాన్ అండి యేసు ప్రభువారు. జీవిగా లేడు ముందు. మోషే కంటే ముందున్నానంటే అర్థం ఏంటి? ఐ యామ్ ఇన్ ద ప్లాన్. నేను ఇంగ్లీష్లో చదువుతాను, నేను చూడండి. The word means God's divine plan and expression. The logos. Jesus existed in that plan not as a living being. He came into existence when the word was made flesh. ఆ వాక్యము, ఆ ప్లాన్ ఎప్పుడైతే దేవుడు ఒక శరీర రూపం ఇచ్చేశాడో అప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చారు. ఏమన్నాడంటే ఈయన నా పర్ఫెక్ట్ కుమారుడు అని చెప్పాడు. నా కుమారుడు. దేవుడికి కనుక కుమారుడు అంటే ఎలా ఉంటాడని చూపిస్తున్నాడు. ఏంటి? పరిశుద్ధుడైన దేవుడికి కుమారుడు ఉంటే ఇలా ఉంటాడు. ఈ మేరీకి పుట్టాడే ఇలా ఉంటాడు. మీరందరూ కూడా ఆయనకిలాగా అవ్వాలి, ఆయనకిలాగా తిరిగి జన్మించాలి. నేను అందుకు చెప్పాను బోర్న్ ఆఫ్ గాడ్ అని, దేవుని మూలంగా పుట్టటము అని. నెక్స్ట్ పాయింట్, గాడ్స్ ప్లాన్ బికేమ్ విజిబుల్ ఇన్ ద మ్యాన్ జీసస్. దేవుని యొక్క ప్లాను ఎన్నో వందల వేల సంవత్సరాలుగా ఆయన యొద్ద ఉన్నది. సమయం వచ్చినప్పుడు ఆ ప్లాన్ని ఒక మానవ రూపంతో భూమి మీదకు తీసుకొచ్చాడు. చాలామంది అనుకుంటున్నట్టుగా యేసు ప్రభువారు పరలోకములో పుట్ల, పరలోకములో లేడు. దేవుని యొద్ద ప్లాన్గా ఉన్నాడు. లోగోస్, హీ వాజ్ అన్ ఎక్స్ప్రెషన్, ప్లాన్. మళ్ళీ చదువుతా. గాడ్స్ ప్లాన్ బికేమ్ విజిబుల్ ఇన్ ద మ్యాన్ జీసస్ హూ రివీల్డ్ ద ఫాదర్ పర్ఫెక్ట్లీ. ఆయన వచ్చి ఏం చేశాడు తెలుసా? తండ్రిని మనకి బయలుపరిచాడు, పరిచయం చేశాడు. తండ్రి అంటే ఎవరు? మన తండ్రి, మన మూలము. నీ తండ్రి నా తండ్రి అని చెప్పాడు యేసు ప్రభువారు. కానీ
అపవాది యొక్క మాయలో పడిన మతము, క్రైస్తవ మతము భయంకరమైన మోసంలో ఉందండి. ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే, ఇప్పటికైనా సత్యము అర్థం చేసుకోగలిగితే వారు రక్షించబడతారు, వారు నిజంగా రక్షించబడతారు. I'll read out. So Jesus pre-existence is a conceptual and prophetic. యేసు ప్రభువారి యొక్క ముందు రూపం ఏంటంటే ఒక ప్రవచన వాక్యము, ఒక మాట, ఒక సౌండ్ ఆయన. నాట్ పర్సనల్ ఆర్ ఫిజికల్. ఆయన భౌతికంగా కానీ ఆత్మ సంబంధంగా కానీ లేడు. అందరికి అర్థమవుతుందని చెప్తుంది. దేవుని వాక్యాన్ని ఇప్పుడు మీరు చదవండి, అన్ని వాక్యాలకు అర్థం వచ్చేస్తుంది. హీ వాజ్ ద ఫోర్ ఆర్డైన్డ్ ప్లాన్ ఆఫ్ గాడ్. ముందుగానే నియమించబడినవాడు, రెడీగా పెట్టుకున్నాడు ప్లాన్ దేవుడు మానవుల్ని రక్షించటానికి. లేటర్ బోర్న్ ఇన్ ద టైమ్ టు అకంప్లిష్ రెడెంప్షన్, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫుల్ఫిల్డ్ ఇన్ హ్యూమన్ ఫామ్. అందుకే ఏం రాయబడింది? ఆ వాక్యమే శరీరధారి అయి వచ్చి మన మధ్య నివసించెను. వాక్యమే అన్నాడే కానీ ఆ దేవుడే వచ్చి శరీరధారిగా నివసించడం చెప్పాడండి ఎక్కడన్నా? నెవర్, నెవర్. చాలా వచనాల్ని ట్విస్ట్ చేశారండి. ఎందుకంటే వీరు బైబిల్ని ట్రాన్స్లేట్ చేసే సమయానికే ఆల్రెడీ త్రిత్వం ఉందని, ఆల్రెడీ యేసుప్రభువారు దేవుడని నమ్మిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి బైబిల్ ఇలా ట్రాన్స్లేట్ చేశారు. అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. కొన్ని వచనాలు ఉన్నాయి. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో ఏం రాయబడి ఉంటుందంటే చూడండి సరే. 6:38. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని. అండర్లైన్ దిస్ పాయింట్. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు రాలేదు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి పరలోకం నుండి దిగి వచ్చాను. అదిగోండి, దిగి వచ్చాడంటే అక్కడ ఉన్నట్టే కదా అంటారు చాలామంది. లేనివాడు ఎట్లా దిగి వస్తాడు అనుకుంటారు. అర్థమైందని చెప్తుంది. కానీ దాని అర్థం అది కాదు. హీ వాజ్ నాట్ క్లెయిమింగ్ టు హ్యావ్ ఏ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ దేర్ ఆర్ స్పిరిచువల్ ఎగ్జిస్టెన్స్ దేర్. ఆయన ముందుగానే ఉన్నాడని చెప్పడం కాదండి అక్కడ. హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ దట్ హిస్ ఆరిజిన్ అండ్ అథారిటీ were from the God's purpose, not from man's invention. నేను చేయుచున్న పని, లేకపోతే నేను రావడానికి, ఇట్లా మీ ముందు కనబడటానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశం అని చెప్పడానికి ఆయన ఈ మాట వాడాడే కానీ నిజంగా ఈయన ముందు దేవుని యొద్ద ఉండి అక్కడి నుంచి దిగొచ్చాడని చెప్పట్లా. అలా దిగొస్తే కనపడాలిగా, దిగొచ్చినట్టు ఆయన అట్లా కనపడలా. మన అందరికీ తెలుసు ఆయన ఎలా పుట్టాడు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కన్య అయిన మరియా గర్భము దాలిస్తే అప్పుడు ఆయన జన్మించాడు. పైనుంచి ఇట్లా దిగిరాల. కానీ దిగి వచ్చానని చెప్పట్లో మీనింగ్ ఏంటంటే నేను దేవుని యొక్క అథారిటీలో, ప్లాన్లో ఉన్నాను, నన్ను పంపటానికి రెడీగా పెట్టుకున్నాడు తండ్రి, ఇప్పుడు ఇలా ఈ రూపంలో వచ్చాను అంటున్నాడు. అదనమాట యేసుప్రభువారి యొక్క మీనింగ్. యేసుప్రభువారి లాగా ఎవరైనా పరలోకం నుంచి దిగి వచ్చిన వాళ్ళు ఉన్నారా? యేసుప్రభువారు ఒక్కడే ఉన్నాడా? మరి ఆయన్ను కూడా దేవుని కుమారుడు అనాలుగా అట్లా వస్తే ఈ వాక్యం చూసి అప్పుడు అర్థం చేసుకుందాం. యోహాను 1వ అధ్యాయము 6వ వచనం. యేసుప్రభువారు మాత్రమే పరలోకం నుంచి దిగి వచ్చారా? ఇంకెవరైనా దిగి వచ్చారా? దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. మనందరికీ తెలుసు యోహాను ఎలా పుట్టాడు, బాప్తిస్మిచ్చు యోహాను. కానీ వాక్యం ఈయన గురించి ఏం చెప్తుంది దేవుని వాక్యం? ఈయన పరలోకము నుండి దిగి వచ్చాను అన్నట్టు చెప్పబడుతుంది. అలాగే యేసుప్రభువారు కూడా దిగి వచ్చాను. దట్ మీన్స్ వాళ్ళు ముందుగా తండ్రి యొద్ద ఎగ్జిస్ట్ అయి ఉన్నారని కాదు. దట్ మీన్స్ వాళ్ళు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మనకి విజిబుల్గా బయటకు వచ్చారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇలా అర్థం చేసుకోవాలి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. యేసు ప్రభువారిని అర్థం చేసుకోకపోతే మన జీవితం లేదు అంటున్నాను నేను. ఎందుకంటే యేసు ప్రభువారి జీవితమే నీది, నాది. ఆయన వలె మనము
భవిష్యత్తును పొందుకోవలసిన వారంగా ఉన్నాము, జీవితాన్ని పొందుకోవలసిన వారంగా ఉన్నాము. కానీ అపవాది ఏం చేస్తుంది? అపవాది మాయ, భయంకరమైన మాయ. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. అది ప్లాన్ ఎప్పుడో ఉంది. యేసు ప్రభువారు ముందు ఒక ప్లాన్గా ఉన్నారని ఈ వాక్యం చెప్తుంది. కాకపోతే ఆయన ఎప్పుడు ప్రత్యక్షపరచబడాలో మానవ రూపంలో అప్పుడు ప్రత్యక్షపరచబడ్డారు. ఓకే, ఆయన ఒక జీవిగా ముందు లేడు అన్న సంగతి అందరూ గమనించాలి. ఓకే, సో వెన్ జీసస్ సెడ్ he came down from heaven, he was revealing his divine origin of purpose, not a change of location. ఏదో ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి మారానని చెప్పట్లేదు. ఆయన ముందుగా ఎక్కడ లేడు, ఆయన ఇక్కడ రివీల్ చేయబడ్డాడు అని, దేవుని ప్రణాళికలో రివీల్ చేయబడ్డాడని స్పష్టంగా మరి యేసుప్రభువు వారు చెప్పడం మనం గమనించవచ్చు. ఈ యొక్క వాక్యం యొక్క మీనింగ్ మళ్ళీ ఒకసారి మీనింగ్ గాడ్ ప్లాన్డ్ హిస్ కమింగ్ లాంగ్ బిఫోర్ ద క్రియేషన్. జగత్తు పునాది వేయబడక మునుపే ప్లాన్ చేశాడు యేసుప్రభువు వారిని. నాట్ దట్ హీ పర్సనల్లీ ఎగ్జిస్టెడ్ బ్యాక్ దెన్, అప్పుడెప్పుడో ఉన్నాడని చెప్పట్లే. ఓకే, అందరికి అర్థమైందా? ఇప్పుడు యేసు ప్రభువు వారి యొక్క మెసేజ్ ఏంటి మరి? వాట్ ఈజ్ హిజ్ మెసేజ్? ఆయన అర్థమయ్యాడు ఇప్పుడు ఆయన ఎవరో. ఆయన మెసేజ్ ఏంటంటే దేవుని రాజ్యము. మీరు అందుకు నిర్మించబడ్డారు, మీరు దేవుని రాజ్యంలోకి వచ్చే జీవులుగా నిర్మించబడ్డారు. ఆ దేశం మీది, మీరు వచ్చి స్వతంత్రించుకొనుడి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. చూసారా? ఇది మన భవిష్యత్తు, ఇది దేవుని యొక్క సువార్త. ఇది మనం అర్థం చేసుకుంటే మన జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది, ఎంతో ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి? ఈ లోక మర్యాదలో, ఈ లోక జ్ఞానం వేసుకొని మనందరము మోసపోతాము. భయంకరంగా మతము మోసపోయింది. ఇప్పటికైనా యేసుప్రభువు వారు ఎవరో తెలుసుకుంటే, ఆయన చెప్పిన శుభవార్త మీకు అర్థమైతే మీరు రక్షించబడతారని మతస్థులకు చెప్తున్నాను. దేవుని కృపను బట్టి అందరినీ నిజమైన సువార్త ద్వారా రక్షణలోకి ఆహ్వానిస్తూ ఉన్నాను. మా యొక్క సంఘములో ఎవరైనా సభ్యులుగా చేరాలని అనుకుంటే వారు ముందుగా మా యొక్క జూమ్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి. ఉదయము సాయంత్రము జూమ్ క్లాసెస్ ఉంటాయి. ఆ తర్వాత వారు బాప్తీసం తీసుకుంటే అఫీషియల్గా ఎక్లీషియా సభ్యులు అవుతారు. అప్పుడు ఎక్లీషియా కార్యక్రమాలన్నింటిలోనూ పాలు పంతులు పొందే అవకాశం ఏర్పడుతుంది. నేను రాజమండ్రిలో ఉన్నాను, నేను కర్నూలులో ఉన్నాను, నేను వైజాగ్లో ఉన్నాను, ఎలా అంటే మరి అనుకోవచ్చు. మీరు ఎక్కడున్నారో మీ ఇంటిలోనే కూర్చొని జూమ్ కాల్ ద్వారా మీరు మా యొక్క సంఘ సభ్యులు అవ్వచ్చు. బాప్తీసం తీసుకునేటప్పుడు వచ్చేసి బాప్తీసం తీసుకొని మరలా వెళ్ళి మీ ఇంట్లోనే కూర్చొని అక్కడి నుండే ప్రతిరోజు జాయిన్ అవుతూ, అలాగే వారం వారం విశ్రాంతి దినం మెసేజ్ జాయిన్ అవుతూ, సంఘంలో ఎదుగుతూ దేవుని యొక్క రక్షణని సంపూర్తిగా పొందుకోవచ్చు. అర్థమవుతుందా? అప్పుడు మీరు నిజముగా రక్షించబడతారని మీకు మనవి చేస్తూ ఉన్నాము. దేవుడు మాకిచ్చిన పిలుపు ఇది, దేవుడు మాకిచ్చిన మార్గం ఇది. సో అందరూ కంగారు పడద్దు, మేము ఎలా రావాలి, మేమేంటి అని. అందరూ కూడా జూమ్ కాల్ జాయిన్ అవ్వచ్చు, అలాగే సంఘ సభ్యులతో టచ్లో ఉండొచ్చు. ఇంకా దేవుని నిజమైన పండుగలు పాటించేటప్పుడు అందరూ చక్కగా సంఘ సభ్యులందరూ కలుసుకోవచ్చు.
మీరు ఎప్పుడైతే మరి ఎక్లీషియాలోకి వస్తారో అప్పుడు మీ అందరికీ అర్థమవుతాయి. చాలామంది అనుకుంటున్నారు ఫిజికల్గా అటెండ్ అవ్వాలేమో అని. ఫిజికల్గా అటెండ్ అవ్వాల్సిన పని లేదు, అంటే భౌతికంగా ఇక్కడ వచ్చి కూర్చోవాల్సిన పని లేదు. మీరు ఎక్కడున్నా ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా కూడా మా యొక్క జూమ్ మీటింగ్ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఉంటుంది, మరియు విశ్రాంతి దినము 11 గంటలకి ఉంటుంది. ఖచ్చితంగా ఈ మీటింగ్లందరూ జాయిన్ అవ్వాలి. కేవలం బాప్తీసం తీసుకున్న వారి ఫ్యామిలీస్కి మాత్రమే ఎక్లీషియా సమయం ఉంటుంది. అండ్ మేము నమ్మేది ఏంటంటే ప్రపంచంలో అన్నిటికంటే అద్భుతమైన క్లాస్ అది. అక్కడే దేవుని నిజమైన సూత్రాలు తెలుపబడతాయి. సో కాబట్టి ఈ విధంగా అందరూ ఎవరైతే ఆశపడుతున్నారో బాపట్ల ఎక్లీషియా సంఘ సభ్యులు కావాలని వారు ఇలాంటి ప్రొసీజర్ని ఫాలో అవ్వచ్చని మనవి చేస్తూ ఈనాటి ఈ సువార్త సమయం సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే.